వాళ్ళ ఏ అమ్మాయిని పంపించిన వాడు యష్మి కానీ మణికంఠ కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ చూసి పంపిస్తాను నేను వెళ్ళను, నేను వెనకాల ఉంటాను వాళ్ళకి చెప్పిన. ఒక్కవేళ నిఖిల్ వచ్చిండు అనుకో నేనే పోతా కన్ఫర్మ్ గా. ఇప్పుడు నబీల్ కి ఆల్రెడీ ఇంజూర్ అయింది, నబీల్ కి ఆ టాస్క్ లో హర్ట్ అయ్యిండు. అండ్ ఆ తర్వాత ఏమైంది, మన ఈ అన్న ప్రేరణ ఆడిరు కదా స్నేహిల్ది, దీంతోటే కదా షోల్డర్ మొత్తం రాసుకుపోయినాయి వాళ్ళకి. సో వాళ్ళకి పాపం ఆల్రెడీ స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నది, సో నేనే వెళ్ళాలి ఇంకా అని అనుకున్నా. అందుకని నేనేమన్నా అంటే చూసిపోదాం, ఒకవేళ మనం పక్కా గెలవాలి అనుకుంటే నేను పోతా, బట్ విల్ సీ ఎవరన్నా. వాళ్ళు తెలివిగా మేము ఫస్ట్ చెప్తే మా బట్టి వాళ్ళు డిసైడ్ అవుదామని వాళ్ళు చూస్తూ ఉన్నారు. సో నాకు అర్థమైంది ఖచ్చితంగా నిఖిల్ గాడే వెళ్తాం అనుకుంటున్నాను. సో అందుకని నేను మీరే చెప్పండి అంటే నేనే వస్తున్నా అన్నాడు. ఇప్పుడు నేనే వస్తున్నాను, బరాబర్ నేనే వస్తున్నాను, నేను కూడా వెళ్ళాను. సో నేను రిక్వైర్మెంట్ ఉన్న ప్రతిసారి వెళ్ళినా నేను, కానీ ముందు వాళ్ళని నడిపిద్దాం అనుకున్నా. కానీ అది ఎట్లా ప్రొజెక్ట్ చేశారంటే వీడు చీఫ్ అయినాక రిలాక్స్ అయ్యిండు అని వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. గర్వం పెరిగిపోయింది. ఎగ్జాక్ట్లీ.